తెలంగాణలో ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి రేపొద్దున ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మైలేజ్ రాబోతుంది తెలంగాణలో వీళ్ళ ముగ్గురి కలయికతో. రానున్న ఎన్నికల్లో వీళ్ళు పావులు ఈ విధంగా కదుపుతున్నారనేది ఒక రకంగా ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. దాని వెనక కొంచెం వర్కౌట్ కూడా జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువగా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి స్టూడియోస్ లో. ఏంటి మీరేమనుకుంటున్నారు? ఎందుకు జరగకూడదు? ఇది నేను ఎప్పుడో చెప్పాగా, నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు నన్ను. అక్కడ ఉన్నట్టు కూటమి ఇక్కడ ఎందుకు ఉండకూడదు అని అన్నానుగా. వర్కౌట్ అవుద్దా? అవ్వదు నాన్న, అది ఇక్కడ వర్కౌట్ అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. ఎందుకంటే అక్కడ ఉన్న బలంలో ఇక్కడ 8% లేదు. అక్కడ 100 ఉంటే ఇక్కడ 8% లేదు. అవ్వదు. ఎందుకు? గత అన్ని పార్టీలకు సంబంధించిన తెలంగాణ తెలంగాణ కావచ్చు, కానీ ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ సంబంధించినటువంటి కేడర్ అంతా ఇక్కడే ఉంది. ఎవరన్నా ఉండని, ఎంతమంది అన్నా ఉండని, 2029 వరకు మాట్లాడిన ప్రయోజనం లేదు. 29 వరకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను అదే అంటున్నాగా, ఎన్నికల డేట్ ఫిక్స్ చేస్తే నన్ను గుర్తుపెట్టుకొని రా, ముందే చెప్తా విజయ ఫలితాలు అని. ఉపయోగం లేదు మాట్లాడుకొని. వచ్చే అవకాశం ఇప్పుడు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తారు, ఎవరి ఉద్దేశాలు వాళ్ళు చెప్తారు. ఈ మధ్య వచ్చిన మరో పెద్ద ఇదేంటంటే ఎవరికి వారు యూట్యూబ్ ఛానల్ పెట్టేసేసి దాన్ని నానా రకాలుగా పబ్లిక్ లో తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. జనసేన తరపున చిరంజీవి అని, బీజేపీ తరపున ఎవరో తెలియదని, టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ అని నానా రకాలుగా వస్తున్నాయి. దాని ముందు రావచ్చు, ఏం తప్పులేదు. కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంత అవకాశం ప్రస్తుతం అయితే లేదు. 2027 తర్వాత మాట్లాడదాం తప్పకుండా. నేను గుర్తుంటే. ఎందుకు గుర్తుండరు? ఒకటి, నేను గుర్తుండి తప్పకుండా నా వల్ల మీకు ఉపయోగం ఉంది అని అనుకుంటే తప్పకుండా నేను సేవ చేస్తాను. గురుగారు మీరు ఎప్పుడు మాకు గుర్తుంటారు. కాకపోతే మీకు ఈ లోపు బాగా ఫేమస్ అయిపోయి మీరు మమ్మల్ని గుర్తుంచుకోరేమో. వాళ్ళు ఇక్కడ ఈ మాట చెప్తా, మా అమ్మగారు అంటూ ఉంటారు, నాన్న కళ్ళు కళ్ళ స్థానంలో కాళ్ళు కాళ్ళ స్థానంలో ఉన్నంత వరకు ఆహం నిన్ను ముట్టడానికి కూడా భయపడుతుంది అని. అంటే ఏంటి? కళ్ళు నెత్తికెక్కకూడదు, కాలు కాలు మీద వేసుకొని కూర్చొని ఓపకూడదు అని చెప్పింది. ఇప్పుడు నేను నీ మనసులో ఉన్నట్టుగా నేను ఎంత పెద్దవాడినైనా నడిచేది నేల మీదేగా, ఆకలేస్తేది తినేది నీలాగా అన్నమేగా. ఏనా? ఒకప్పటి నాయకులు అద్దె కొంపల్లోనే ఉన్నారు, ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ఎవరైనా. ఒకప్పటి ఉన్న విధానము మళ్ళీ వస్తే బాగుంటుందని ఆశపడ్డవాడిని. నేను మాత్రం ఒకటే చెప్తున్నా, నేను ఏ స్థాయిలో ఉన్నా, ఎంతటి ఉన్న స్థాయిలో ఉన్నా ఎప్పటికీ సీతమ్మ కొడుకే, నారసింహుడి బిడ్డే, భగవత్ సేవకుడే. ఇంతకు మించి నాకు ఇంకో పరిచయం వద్దు, నాకు అవసరం లేదు. జమిలి ఉండే అవకాశం ఉందంటారా? ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మార్పు అనేది 2026 నవంబర్ 18వ తారీఖు తర్వాత కొంత దానికి సంబంధించిన గాలులు వీస్తాయి. వీసడం మాత్రం పర్ఫెక్టే. ఎందుకంటే పక్క సహజం కదా నాన్న. ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే బాగుండని ప్రతిపక్షం వాడికి ఉంటుంది. అందరూ వెళ్ళి ఇప్పుడు 100 మందిలో 80 మంది వెళ్ళి ఎస్ మనం చేద్దామంటే ఆటోమేటిక్గా చేస్తారు. అవన్నీ ఎందుకు నాన్న? నరేంద్ర మోడీ కత్తి పట్టుకొని ఎస్ నేను యుద్ధానికి సిద్ధం అంటే అయిపోయా కథం అంతే. కాబట్టి ఏంటంటే ఆ విషయాలు మనం అప్పుడు మాట్లాడదాం. కానీ వాస్తవంగా చెప్పాలి అంటే తెలంగాణలో మిగతా వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు లేదు, అవకాశమే లేదు. ఇప్పుడు అసలు ఆలోచన కూడా వద్దు. ఎందుకంటే ఇంకా కడుపులో ఉన్న గర్భంలో ఉన్నటువంటి స్థితి వాళ్ళది. ఇంకా పిండం తయారు కాలే. లేదు నాన్న, లేదు ఇంకా సమయం పడుతుంది.